ఉత్తరాంధ్ర వాసులకు ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే స్వామి సింహాద్రి అప్పన్న స్వామి. సింహాద్రి అప్పన్న చందన ఉత్సవం వేడుకలు ఘనంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తి భద్రతను కల్పిస్తున్నారు. నేడు గంధం అమావాస్య సందర్భంగా భక్తులు సింహాచలం కోనేరు వద్ద భారీగా చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయంలో చందన ఉత్సవం ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం సింహాచలం పుణ్యక్షేత్రంలో నేడైతే గంధమావాస్య సంబంధించి పూర్తిగా అయితే పూజలందరూ కూడా చేసుకోవడానికి అయితే అవతల పుష్కరిణి నుండి ఇవతల కొండ మీద వరకు చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. గంధమావాస్య అనేది చందనోత్సవానికి ముందుగా ఒక 2 రోజుల ముందుగా వచ్చే అమావాస్యలో అయితే ఈ గంధమావాస్యని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా దేవాలయ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న జిల్లా యంత్రాంగంతో సహా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం అన్ని విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే జనంతో కిక్కిరిసి భక్తులతో కిక్కిరిసిన ఈ యొక్క సింహాచల పుణ్యక్షేత్రం. నిత్యం ఈ యొక్క దేవస్థానంకు చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు అవతల ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అలానే ఒడిశా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి అయితే నిత్యం వస్తుంటారు. ప్రస్తుతం ఇప్పటికే క్యూ లైన్ లో బారికేడ్లు ఏర్పాటు చేయడం, అలానే ట్రాఫిక్ అంతరాయం ఎక్కడా కలగకుండా పార్కింగ్ ప్లేసెస్ ను కూడా ఏర్పాటు చేయడం, కొండ కిందన దాదాపు 8 ఎకరాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ప్లేస్ ని ఏర్పాటు చేశారు. అలానే ఇక్కడ భారీ బందోబస్తు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రస్తుతం విశాఖ నగరంలో కూడా ఎటువంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్తలతో అయితే ఈ యొక్క ప్రాంతంలో అన్ని విధాలుగా కూడా భద్రతా బలగాలు మోహరించి అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క సింహగిరి పుణ్యక్షేత్రంలో అందరూ కూడా ఏర్పాట్లు చేయడానికి అయితే అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఏర్పాట్ల పైన ఎలా ఉంది, అసలు దేవాలయం పైన ఎలా చేశారనే విషయాన్ని అడిగి కూడా మనం తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఉంది దేవాలయం ఏర్పాట్లను ఎలా చేశారు? బాగుంది. దర్శించుకున్నాము, తీర్థ ప్రసాదం తీసుకున్నాము. ఓకే, ఫైన్, బాగుంది అంతా. అంటే మీరు ముఖ్యంగా చందనోత్సవంకి వస్తుంటారా? ఇప్పుడు గంధమావాస్య కోసం ఇది ఫస్ట్ టైం నేను ఇది రావడం, ఇన్ని సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది? దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం ఎలా జరిగింది? గంధమావాస్య పురస్కరించుకొని వచ్చారా లేక చందనోత్సవం కూడా రావడానికి అయితే మీరు ఇది ఇప్పటికే కూడా చాలా మంది కొత్తగా వచ్చే భక్తులు కూడా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. గతంలో అయితే ఈ చందనోత్సవం కానీ గంధమావాస్య కానీ నిత్యం భక్తులతో తాకిడి అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ భక్తుల తాకిడికి మైమరిపించి మరింత మంది అయితే రావడానికి అయితే ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అందరూ రాబోతున్నారు. అలానే ముఖ్యంగా దీని అందరికీ సంబంధించి కావాల్సిన చందనోత్సవం ఏర్పాట్లన్నీ కూడా చాలా అందంగా అయితే చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం వాళ్ళకి అన్ని బారికేట్లతో పాటు ముఖ్యంగా చూసుకోవచ్చు షెల్టర్స్, వాటర్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికి కూడా ఎండ తాకిడి లేకుండా చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఈసారి రేక్ షెడ్లని నిర్మించడం అయితే ఇక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు. ఆ దాదాపు అక్కడ ఎవరైతే ఉంటారో పూర్తిగా ఎండ తగలేదు, అది అంతటిని మార్పు చేసి ప్రస్తుతం పూర్తిగా షెడ్లని ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది. అలానే స్వామివారికి అలంకరణ కోసం విద్యుత్ దీపాలంకరణతో పాటు పువ్వులతో అలంకరణ కూడా చేయడం అయితే జరిగింది. ఇంకా మరిన్ని సదుపాయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్ది భక్తులకు స్వామివారి దర్శనాన్ని అవకాశాన్ని కల్పించడానికైతే జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆలయ అధికారులు కూడా చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.